హాయ్ అండి. నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను జింజర్ చికెన్ చేశానండి. నేను చేసే ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. చపాతీకి కానీ, పుల్కాకి కానీ, వైట్ రైస్కి కానీ మాత్రం చాలా బాగుంటుందండి. నేను చేసే ప్రాసెస్లో చేస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు జింజర్ చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. 1/2 కేజీ చికెన్ తెప్పించుకున్నాము. 1/2 కేజీ చికెను, 50 గ్రాముల అల్లము, ఒక వెల్లుల్లిపాయ పెద్దది, 4 లవంగాలు, దాల్చిన చెక్కలు 3 ఇలాచి, 3 ఏమో స్టార్ పువ్వు చిన్నవి అండి, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టాను, కొంచెం కరివేపాకు, ఒక 8 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పెరుగండి. ఈ జింజర్ చికెన్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇవ్వండి. ఇవన్నీ మనము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అండి. ఇంకోండి మొత్తం మసాలా మొత్తం పట్టేసానండి. పచ్చిమిరపకాయలు, అల్లం, మసాలాలు, వెల్లుల్లి అంతా కలిపి పట్టానండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, ఆయిల్ వేస్తున్నానండి. 4 స్పూన్లు ఆయిల్ వేసానండి నేను. ఇంకోండి ఆయిల్ ఏడెక్కింది, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఇంకోండి వేసేసుకున్నాం కదా, ఇలా కలుపుకుందాం. ఇంకోండి 1 స్పూను ఉప్పు వేస్తున్నానండి, కళ్ళుప్పు, కొంచెం పసుపు అండి, 1 1/2 స్పూన్ పసుపు. ఇంకోండి ఇవన్నీ మనం పట్టుకున్నాం కదా, అల్లం పచ్చిమిరపకాయలు, ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం అండి. అల్లం అంతా పచ్చివాసన పోతుంది. ఇంకోండి మూత పెట్టేస్తున్నాను. సిమ్లోనే ఉంచాలండి, హైలో ఉంచకూడదు. 5 నిమిషాలు ఏగి చూద్దామన్నాం కదండి, చూడండి ఏగిపోయింది. అది 5 నిమిషాలు అయింది కదా, ఇంక ఏగిపోవాలండి. మొత్తం పచ్చివాసన లేకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయల కారం, అల్లం పచ్చివాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇంక ఇది ఇలాగ ఏగిపోయింది కదా, మనం చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసిన తర్వాత కొంచెం మనం ఇలా కలుపుకోవాలి. ఇంక ఇందులో మనం ఏమి వేయమండి. ఇంక ఈ జింజర్ చికెన్ అంటే సేమ్ ఇంతే, ఇంకా కారం కానీ ఇలాంటిది ఇంకేం ఉండదండి ఇందులో. ఇలా కలుపుకోవాలి, మొత్తం ఆ పచ్చికారం మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందామండి. కానీ సిమ్లోనే మూత పెట్టుకుందాము, నీరంతా దిగాలి కదా, అందుకని నేను సిమ్లోనే మూత పెడుతున్నానండి. మొత్తం కలిపేసాను చూడండి. ఇంకోండి 10 నిమిషాలు వేగి చూద్దాం అన్నాను కదా, ఇంకో నీరంతా దిగింది చూడండి. ఈ నీరంతా ఇంకిపోవాలండి బాగా. ఇంకోండి నీరంతా దిగిపోయింది. నేను ఈ నీరు దిగింది కదండి, ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా మీకు పెరుగు, ఆ పెరుగు వేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇంకో అంతా కలిసిపోయింది కదా, ఇలా కలిపేసుకోవాలండి. పెరిగేసిన తర్వాత ఇంకోండి అంతా కలిపేసుకున్నాం కదా, ఇంకో 10 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. ఈ నీళ్ళంతా ఇంకిపోద్ది. ఇంకోండి 10 నిమిషాల తర్వాత అన్నాం కదా, చూడండి ఆయిల్ అంతా ఎలా తేలిందో పైకి. నేను 1 స్పూను గరం మసాలా వేస్తున్నానండి దీంట్లోకి. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. వేసి కలుపుకుందాం మనం. ఇంకోండి చూడండి ఇది మొత్తం మసాలా మొత్తం కలిపిలాగా కలుపుకోవాలండి. ఇంకోండి ఇలాగ ఆయిల్ తేలాలండి. జింజర్ చికెన్కి ఇలా తేలితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకో మొత్తం కలిసిపోయింది కదండి గరం మసాలా. ఇంకో 2 నిమిషాలు మసాలా వేసాం కాబట్టి 2 నిమిషాలు ఉందామండి. 2 నిమిషాలు అయ్యాక ఆపేద్దాం. ఇంకోండి ఇంక ఇది అయిపోయింది. నేను ఇంక స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నేను చేసే ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, పుల్కాకులోకి కానీ, వైట్ రైస్లోకి కానీ మాత్రం టేస్ట్ మాత్రం వదిలిపోద్దండి ఇలా చేసుకుంటే.